మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 14వ తేదీ మే మాసం 2024వ సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి 5వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత నేరుగా వాక్య ధ్యానంలోనికి వెళదామా? తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మహాగణుడా, గొప్ప తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ అపారమైన కృప చేత మమ్మల్ని నడిపిస్తూ, ప్రేమిస్తూ, శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత ప్రేమిస్తున్న దేవ, మీకే మహిమ చెల్లిస్తున్నాం అయా. మరి శ్రేష్టమైన సమయంలో జీవార్థమైన మాటల చేత మమ్మల్ని బలపరచుటకు మీ కృపనిస్తుంటుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేసి అయా, మీ మాటల్లో ఉండేటువంటి నాయన జీవార్థమైన సంగతులను గ్రహించుటకును మీ ప్రేమను ఎరిగి ఉండుటకు కృప దయచేయండి. ఆ రీతిగా ఆత్మకార్యంలో ఎవరు మారు మనసు రక్షణ పొందలేదో హృదయాలను కదిలించండి అయ్యా. రక్షణ పొందిన వారందరూ కూడా పరిపూర్ణులుగా సాగిపోవటానికి కృప దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, క్రీస్తు ప్రభునందు ఆనందించుట అనేటువంటి విషయంలో నిన్నటి దినాన క్షమాపణ అనేటువంటి విషయంలో ఏ రీతిగా ఆనందించాలి ప్రభునందని తెలుసుకుంటూ, ఆయన మన పాపములు క్షమించారని, అపరాధ పాపభావము లేక మనస్సాక్షి మనల్ని మీద నేరారోపణ చేయనటువంటి స్థితిని కలిగి ఉండి ఆనందించాలనే విషయాలు నిన్నటి తెలుసుకున్నాం కదా. అందులో కొన్ని విషయాలు జోడించి మరలా ముందుకు వెళదాం. కీర్తన 32వ సంకీర్తనలో మొదటి 6 చరణాలు మనం చూసినప్పుడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడని చెబుతూ ఆత్మలో కపటము లేనటువంటి వాడు అనే విషయాన్ని మనం చూసాం. కనుక ప్రియులారా, మన ఆత్మలో కపటం ఎప్పుడైతే ఉండకుండా ఉంటుందో, అంటే మనం మన పాపాలు క్షమించే అధికారము యేసు ప్రభువులో ఉందని అంగీకరించినప్పుడు, ఆయన మన పాపాలు క్షమించారనేటువంటి స్థిర విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ఆత్మలో కపటం లేకుండా సంతోషంగా ఉండగలుగుతామని నిన్నటి దినాన మనం తెలుసుకున్నాం కదా. ఇక ఈ విషయంలో మరొక విషయం ఏమిటంటే, క్రీస్తు ప్రభునందు ఆనందించేటటువంటి విషయాల్లో మొదటిగా విశ్వాసం అని, రెండవది దేవునికి లోబడటం అని, మూడవది క్షమాపణ అని తెలుసుకున్నాం. ఈరోజు 4వ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అదేమిటయ్యా అంటే, సహవాసాన్ని మనం మెచ్చుకోవటం. మనం ఏ సహవాసంలోనికి పిలువబడ్డామో, క్రీస్తు ప్రభు సహవాసంలోనికి పిలువబడ్డాం. వాస్తవానికి ఈ రోజుల్లో సహవాసము లేక సంఘం అనేటువంటి భావం చాలామందికి అర్థం కాక, ఈ సంఘము సహవాసం అంటేనే చాలా వరకు విభేదాలు, వ్యతిరేకతలు, ఈర్ష్యాద్వేషాలు, పగలు, కలహాలు, వర్గ విభేదాలు, మత కుల గొడవలు అన్నట్టుగా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. కానీ ఏ ప్రభు అయితే తన స్వరక్తాన్నిచ్చి సంపాదించారో ఆ సంఘము ఏ రీతిగా ఉండాలి, ఏం కలిగించాలి అని చూసినప్పుడు అది మనకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించటానికి. అందుకే సహవాసం యొక్క ఐక్యతను గురించి కీర్తనాకారుడు అన్నారు కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అనే మాటను ఉపయోగించారు. ఈరోజు ఆరాధనకు వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి అని అంటే చాలామందిలో ఆసక్తి లేకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉంటాం, సహవాసానికి వచ్చామంటే త్వరగా ప్రార్థన అవి ముగించుకుని త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటిది. దానికి గల కారణం ఏమిటో తెలుసా? అక్కడ సంతోషాన్ని కనుగొనలేకపోవటమే. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే మన సహోదరుల్లో మనం ఆనందాన్ని వెతికే ప్రయత్నం చేయాలి. ఈరోజు సహవాసాల్లో ఆనందం దొరకకపోవటానికి గల కారణం ఏమిటంటే, ఎదుటి వ్యక్తిని గురించి పూర్తిగా అర్థం చేసుకోకపోవటం అనేటువంటిది. రెండోది, వారితో సమయాన్ని గౌరవించకపోవటం అనేటువంటిది. ఈ సమయాల్లో చాలామంది సంఘ కార్యక్రమాలంటే అనాసక్తత, చాలామంది బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. కారణం ఏమిటంటే, వారు ఖచ్చితంగా ప్రభునందు ఆనందించేటటువంటి అంశాన్ని వారు కనుగొనలేకపోవటమే. ఈరోజు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, సహోదరులు కలిసి ఉండటం అనైక్యతకు కారణం కాదు, కానీ ఐక్యతకు కారణమై ఉండాలని దేవుడు సంకల్పించారు. అలాగే మన ఆనందము ఆత్మీయ కుటుంబంలో కట్టబడి ఉండాలి. ఈరోజు మన కుటుంబాలు, సొంత కుటుంబాలే తీసుకోండి, లేకపోతే సహవాసము, సంఘం అనేటువంటి ఆత్మీయ కుటుంబాన్ని తీసుకోండి. ఈ కుటుంబాల్లో సమస్యలు అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము
15-16 వచనాల్లో ఇలా రాశారు. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాల్లో, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి అన్నారు. ఈ భావాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది సంఘాన్ని గురించి రాయినటువంటి భావం. అంటే మనం ప్రపంచంలో ఉండేటువంటి సహోదరులతో ఉపయోగించుకునేది, కానీ ముఖ్యంగా సహోదరులతో ఏడ్చువారితో ఏడువుడి, సంతోషించు వారితో సంతోషించుడి అని అంటే మనం సహవాసానికి వెళ్ళటానికి, సంతోషించటానికి మనం వెళ్తున్నాం. ఈ మాట మీకు అర్థం కావటానికి సాధారణంగా సహవాసము అనేటువంటి దాన్ని ఫెలోషిప్ అన్నారు కదా. ఫెలోషిప్ అనే పదం ఎలా వచ్చిందయ్యా అంటే, పూర్వం ఈ మాటను అర్థం చేసుకోవటానికి పూర్వం ప్రయాణ సాధనాల్లో ఎక్కువగా ఉపయోగించబడేది పడవలు. పడవలు ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలి అంటే పడవలు ముఖ్యమైనటువంటి సాధకాలు. ఇప్పుడంటే విమానాలు వచ్చాక వాటి ప్రాధాన్యత తగ్గిపోయింది, కానీ సాధారణంగా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళాలి అంటే, గతంలో దేశాలు దాటి వెళ్ళాలి అని అంటే పడవలు ఉపయోగించేవారు. ఈ పడవలు ఈ మాతృభూమిని విడిచి వారు వెళ్ళాలనుకున్న దేశానికి వెళ్ళాలి అని అంటే కొన్నిసార్లు నెలల పాటు ఉండాలి. మీరు ఉదాహరణకు గమనిస్తే గతంలో మన ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటికీ చెప్తారు, కాకినాడకి గల పేరు ఎందుకు వచ్చిందంటే దాన్ని కో కెనడా అని అంటారు. అంటే కెనడా నుంచి కాకినాడకి రావటాన్ని ఇది కో కెనడాగా గుర్తించారని, కో కెనడా కాస్త కాకినాడ అయిందని అంటారు. వాస్తవం ఎంతో మనకు తెలియదు. అయితే ఈ కెనడా టు ఈ కో కెనడా కాకినాడ రావటానికి 6 నెలల సమయం పట్టేదట. చూడండి, 6 నెలల సమయం అంటే ఎంత సమయం? ఇప్పుడు అదే సమయాన్ని గంటల్లో వచ్చేస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పొచ్చేది ఏమిటంటే, ఇన్ని నెలల ప్రయాణం పడవలో తయారు చేసేటప్పుడు ఆ పడవలో ఎక్కినటువంటి ప్రయాణికులు కాస్త ఒక రోజుల వ్యవధిలో, వారాల వ్యవధిలో దగ్గర సంబంధాలు కలిగి ఉంటారు. ఇప్పుడు వారికి అదే కుటుంబం. పడవలో ఉన్నవారు ఎవరైనా, ఏ దేశస్తులు, ఏ కులస్తులు, ఏ మతస్థులు, ఏ ప్రాంతం వారైనా కష్ట సుఖాల్లో, మంచి చెడ్డల్లో, ఉదాహరణకి ఆ పడవలో ప్రయాణం చేసేటప్పుడు ఎవరికైనా పుట్టినరోజు వేడుకొస్తే వారందరూ కలిసి ఏక కుటుంబంగా జరుపుకోవటం, ఎవరికైనా అనారోగ్యం వచ్చినా, కొన్ని సందర్భాల్లో మరణం వచ్చినా, ఇలా వారి మధ్య ఉన్నటువంటి సహవాసము ఫెలోస్ ఇన్ ద షిప్, అంటే షిప్లో ఉండేటువంటి సభ్యులు ఫెలోస్ మధ్య ఉండేటువంటి సహవాసాన్ని ఫెలోషిప్ అన్నారు. అంటే కష్ట సుఖాలు, మంచి చెడ్డలు అన్నీ కొంతకాలం కలిసి ఉండేటువంటి ఆ ప్రయాణాన్ని ఫెలోస్ ఇన్ ద షిప్ అనే ఆ మాట నుంచి వచ్చింది ఫెలోషిప్ అనేది. ఈరోజు మన సహవాసాల్లో క్రీస్తు ప్రభు సహవాసము ఫెలోషిప్ అనేటువంటి విషయంలో కూడా మనమందరం సహవాసంగా ఏర్పడటానికి గల కారణం ఏమిటంటే, మనమందరం కలిసి ప్రయాణిస్తున్నాం. ఆత్మీయ ప్రయాణాల్లో భౌతిక అవసరాలు కూడా మనం గమనించాలి. ఎదుటివారు అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా పడిపోయినప్పుడు, ఇలాంటి విషయాల్లో సహవాసం అనేది ఒకరి కొరకు ఒకరు అక్కర కలిగిన వారు. ఇప్పుడు సాధారణంగా మన సహవాసాలంటే కారణం ఏమిటంటే, నేను వెళ్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను, నాకేదైనా అవసరం ఉంటే అడుగుతాను, పొందుకుంటాను, అంతవరకే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళ బిజీ లైఫ్, ఎవరికి వాళ్ళు కూడా విశ్రాంతి లేనటువంటి జీవితాల్లో ఉన్నారు. కానీ వాస్తవానికి ఫెలోషిప్ అనేటువంటి పదానికి ఏమిటాయి అంటే, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, అలాగే ఒకరి అక్కర ఒకరు కలిగి ఉండటం. ఇదే రోమీయులకు రాయబడిన పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి మాట, సంతోషించి వారితో సంతోషించుడి, ఏడ్చి వారితో ఏడవటం అనేటువంటి మాట ఏమిటంటే, సంఘంలో ఎవరికైనా సంతోషం వచ్చిందా అందరూ పంచుకుంటారు, ఎవరికైనా కష్టం వచ్చిందా అందరూ పంచుకోవాలి. ఇదే ఒకరి కొరకు ఒకరు అక్కర కలిగి ఉండుట అనేటువంటి భావం. ఇదే భావాన్ని కొరింథీయులకు రాయబడిన పత్రికలో కూడా అపోస్తుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తూ, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 26-27 వచనాల్లో, కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరు అవయవములై ఉన్నారు అన్నారు. మన విషయాన్ని చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకనంటే ఒక అవయవం ఘనత పొందినప్పుడు ఆ అవయవములన్నీ కూడా దానితో కూడా సంతోషించును అన్నారు. దీనికి ఉదాహరణ ఎలా చెప్పాలంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక విలువైనటువంటి డైమండ్ రింగ్ పెట్టుకున్నారు అనుకుందాం. ఆ పెట్టుకున్నటువంటి వ్యక్తి పేరు నేనే అనుకుందాం, ఇమానియల్ రాజు గారు ఒక విలువైనటువంటి డైమండ్ రింగ్ పెట్టుకున్నారు అన్నారు. అది చూసిన వాళ్ళు ఇమానియల్ రాజు గారు డైమండ్ రింగ్ పెట్టుకున్నారు అంటారా, లేకపోతే ఇమానియల్ రాజు గారి యొక్క వేలు డైమండ్ రింగ్ పెట్టుకుంది అని అంటారా? కారణం ఏమిటంటే, ఒక్కసారంటూ ఆ ఆభరణాన్ని ధరించినప్పుడు అది ఎవరైనా సరే సర్వ శరీరానికి ఘనత కలగజేస్తుంది. అలాగున ఒక శరీరం, అలాగే ఎవరికైనా సరే ఏదైనా ఒక గాయం తగిలింది అనుకుందాం శరీరానికి. ఆ శరీరానికి గాయం తగిలినప్పుడు
పలానా ఆయనకి గాయం అయ్యింది అని అంటారు తప్పించి పలానా ఆయన యొక్క కాలుకో చేతికో కేవలం గాయం అయిందంటారు. మొదటగా గాయం అయింది, అది ఎక్కడ గాయం అయింది అన్నప్పుడు తర్వాత వేరే విషయం చెప్తారు. ఇలాగా అది ఘనతే కానీ కష్టమే కానీ ఒక శరీరంలో ఒక అవయవంకి జరిగినప్పుడు సర్వశరీరము దాన్ని భరించాలి. ఈరోజు సంఘంలో ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడా, బాధలో ఉన్నాడా, గాయాల్లో ఉన్నాడా, సర్వశరీరము భరించాలి. సంఘం యొక్క భావనలో ప్రతివారు కూడా ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకోవాలని. ఈరోజు సంఘాల్లో అందుకు విభిన్నంగా ఎవరైనా ఒక కష్టంలో ఉన్నప్పుడు పలకరించటానికి, ఆదరించటానికి, ధైర్యపరచటానికి బదులుగా విమర్శించేవారు, తక్కువ చేసి మాట్లాడేవారు మనం చూస్తూ ఉన్నాం. ఇది సహవాసంలో ఉండేటటువంటి క్రీస్తు ప్రభు అనుగ్రహించిన సంతోషానికి వ్యతిరేకమైనటువంటిది. ఈరోజు సంఘానికి వచ్చినటువంటి వారికి సాధారణంగా పరలోక భావన కలగచేయటానికే మనం అక్కడ ఉన్నాం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు 4వ అధ్యాయము 1వ వచనంలో, కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి అన్నారు. ఆ ఫిలిప్పులో ఉన్న సంఘాన్ని అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏమని సంబోధిస్తున్నారంటే, నా ఆనందమును నా కిరీటమైనటువంటి సహోదరులారా అన్నారు. మనం సంఘాన్ని చూసినప్పుడు పరభావం రాకూడదు. సంఘాన్ని చూసినప్పుడు ఆనందం అనేటువంటి భావాన్ని కలగాలి. ఈరోజు ప్రభు వాక్యం విస్తరించబడాలి అన్నట్లయితే, సహవాసం విస్తరించబడాలి అన్నట్లయితే ఆ సహవాసంలో ప్రేమ అనేది కలగాలి, నాది అనే భావం కలగాలి. చాలా చోట్ల నిర్లక్ష్యం చేయబడటం, వ్యతిరేకించటం, తక్కువ చేయబడటం, చాలా మంది రోజు సంఘానికి దూరం అయిపోతున్నారు. సంఘంలో ఎందుకు దూరం అవుతున్నారంటే ఆ సంతోషం అనే అభ్యాసం అక్కడ లేకపోవటమే. సంఘంలో జరగవలసిన కార్యక్రమం ఏమిటంటే సంతోషము అభ్యాసము చేయాలి. వచ్చిన ప్రతి వ్యక్తికి ఇది నాది, మనది అనే కుటుంబ భావన కలిగించటమే దైవజనుడి యొక్క, సంఘ పెద్దల యొక్క, సంఘం యొక్క భావం. వారి యొక్క లక్ష్యం అదే ఉండాలి. అలాంటి లక్ష్యం కలిగినప్పుడు సంఘాలు విస్తరించబడతాయి. వచ్చిన ప్రతి వారికి కూడా ఆ హక్కు అనేటువంటిది కల్పించినప్పుడు ప్రతివారు ఆనందాన్ని పొందుకోగలుగుతారు. అది ఎలా కలుగుతుంది? అక్కడ ఉండేటువంటి వారి యొక్క ప్రవర్తన బట్టి, వారు సహకరించటాన్ని బట్టి, వారు ప్రేమ చూపించటాన్ని బట్టి, వారి యొక్క కష్ట సుఖాలు, మంచి చెడ్డలు గుర్తించి వారిని ప్రోత్సహించి ధైర్యపరిచి నడిపిస్తున్నప్పుడు సంఘములో సంతోషం అనేటువంటి భావము కలుగుతుంది. తన సొంత కుటుంబాన్ని చూసినప్పుడు ఎలాంటి భావం కలగాలో ఈ యొక్క సహవాసాన్ని చూసినప్పుడు కూడా అదే భావం కలగాలి. ఇక్కడ ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో పౌలు గారు చెప్తున్న మాట, నా ఆనందమును నా కిరీటము అని చెప్పటానికి గల కారణం ఏమిటంటే ఆ సంఘాన్ని, సంఘంలో ఉన్న బిడ్డలను చూసినప్పుడు నా కుటుంబం అనేటువంటి భావం కలిగింది గనక ఆ సంతోషాన్ని చూస్తున్నారు. ప్రియులారా, మనం కూడా ఆ సంతోషాన్ని అభ్యాసం చేస్తున్నామా? ఎందుకంటే క్రీస్తు ప్రభునందు ఆనందించుట అనేటువంటి ఆనందాల్లో ఇదొక ఆనందం మనకు కావాలి. ఒకవేళ కొంతమంది సంఘానికి వెళ్ళటంగానే భారంగా చూస్తారు. సంఘంలో కొంతమంది సభ్యుల్ని అభ్యంతరకరంగా చూస్తారు. వాళ్ళని చూసేసరికి చేదరించుకుంటూ ఉంటారు. మనిషిని చూసి సంతోషం అనే భావం కావాలి. మానసిక తత్వవేత్తలు ఒక సామెత చెబుతూ ఉంటారు. ఒక మనిషిని చూసి కోపాన్ని ప్రదర్శించాలన్నా, ఆ మనిషిని చూసి ముఖం చిట్లించి చూడాలన్నా ముఖంలో 113 కండరాలు పనిచేయాలట. అంటే మన కోపాన్ని, మన అసహ్యాన్ని ఎదుటి వ్యక్తికి మన ముఖం ద్వారా చూపించాలి అంటే మన ముఖం మార్పుకు లోనవటానికి 113 కండరాలు పనిచేస్తే ముఖం ఎదుటి వ్యక్తికి చిట్లించినట్టుగాను, అసహ్యించుకున్నట్టుగాను, కోపంగా ఉన్నట్టుగాను కనబడుతుందట. అదే మనం ఎదుటి వ్యక్తి మన ముఖంలో నవ్వు, సంతోషాన్ని చూపించాలి అంటే కేవలము 13 కండరాలు పనిచేస్తే సరిపోతుందట కదా. అంటే మనం విరోధం తెచ్చుకోవటానికి 113 కండరాలు ఉపయోగించి విరోధం తెచ్చుకుంటున్నాం. కేవలము 13 కండరాలు ఉపయోగించి ఎదుటి వ్యక్తిని సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించవచ్చు కదా. అంటే సంఘంలో నీవు వెళ్ళినప్పుడు వారితో ఎదుటి వ్యక్తితో సంతోషంగా కనిపించటానికి కేవలం 11 కండరాలు పనిచేసిన రీతిగా నీ ముఖంలో నవ్వు ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం కలుగుతుంది. అది నీకు మేలు, ఎదుటి వారికి కూడా మేలు. కానీ కష్టపడి విరోధం తెచ్చుకుంటున్నారు, కష్టపడి వ్యతిరేక భావాలు తెచ్చుకుంటున్నారు. కానీ చేయగలిగిన చిన్న చిన్న పనులతో సంతోషాన్ని కలిగించట్లేదు కదా. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి సహవాసాల్లో. కానీ మనిషితో ప్రేమగా మాట్లాడటము, చూసిన వెంటనే నవ్వటము, ఈ పనులు అనేటువంటివి ఖచ్చితంగా జరగవలసిన భావం. మనుషులు సమయాలు వెచ్చించి ఎదటి వారి గురించి, సంఘాల్లో ఉండే వారి గురించి వ్యతిరేకతలు, అవాకులు, చవాకులు, చాడీలు చెప్పుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. కళ్ళ ముందు కనిపించినటువంటి మనిషికి నవ్వుతూ పలకరించటం,
నవ్వుతూ పరిచయం చేసుకోవటం, ఇవన్నీ కూడా సంఘానికి ఆనందకరమైన విషయం. ప్రియ దేవుని బిడ్డ, సహవాసానికి ఎందుకు వెళుతున్నామంటే సంతోషాన్ని అభ్యాసము చేయటానికి అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కొంతమంది అనుకుంటారు కదా, మేము దేవునితో యథార్థంగా ఉన్నాం, దేవుడికి తెలుసు అనుకుంటారు. కానీ తోటి సహోదరుని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించలేడని వాక్యం చెప్తుంది కదా. ప్రియులారా, ప్రభువారు కూడా ప్రార్థన చేస్తూ యోహాను సువార్తలో అంటారు, తండ్రి, నేను నీతోనూ నువ్వు నాతోనూ ఏకమై ఉండులాగున వీరు కూడా మనతో ఏకమై ఉండులాగు మాత్రమే కాకుండా వాక్యంలో వీరందరూ ఒకరితో ఒకరు ఏకమై ఉండులాగున ప్రార్థించుచున్నాను అంటారు. అంటే సహోదరులతో కలిసి ఆనందించిన ఆనందం దేవుని దృష్టిలో ఆనందంగా ఎంచబడట్లేదు. నీ సంతోషం ఇతర వ్యక్తులతో కలిసి ఉండాలి, నీ ఆరాధన ఇతర వ్యక్తులతో కలిసి ఉండాలి. ఆ భావం లేకపోతే ఎవరిళ్లలో వాళ్లే మనం ప్రార్థన చేసుకోవచ్చు కదా. సహవాసాన్ని గురించి దేవుని ఆజ్ఞ, మీరు సహవాసముగా కూడుట మానకని ఆజ్ఞ ఇవ్వబడింది ఎందుకు? కనుక ప్రియులారా, సహవాసములో సంతోషమే క్రీస్తు ప్రభునందు ఆనందించుట అనేటువంటి భావాన్ని మనం చూస్తూ ఉన్నాం. దెస్సలోనిక పత్రికలో కూడా పౌలు గారు ఇలా వివరిస్తూ, దెస్సలోనికి రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, ఏలయనగా మా నిరీక్షణ అయిన ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమందు ఆయన ఎదుట మీరే కదా అంటున్నారు. చూడండి, నేను సంపాదించుకున్న ఆస్తే గాని, ఆనందమే గాని, నిరీక్షణ గాని ఏదైనా ఉందయ్యా అన్నట్లయితే అది మీరే కదా. నిరీక్షణనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? ప్రభు రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. ప్రభు ఎదుట నిలబడినటువంటి మిమ్ములను నేను అతిశయ కారణంగా కిరీటంగా చూస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఎవరి కొరకైనా నువ్వు ప్రార్థించావా? ఎవరినైనా ఆత్మీయంగా నడిపించటానికి ప్రయత్నించావా? పాపంలో పడిపోయినప్పుడు ఒకవేళ దేవునికి సహవాసానికి దూరం అయిపోతే నీ ప్రయత్నాన్ని నువ్వు చేశావా? జాగ్రత్త గమనించు. మీరు శోధింపబడకుండానట్లు అని వాక్యంలో మనం చూస్తాం. సహోదరుని ప్రేమించటానికి మనము శోధింపబడకుండానట్లు అని అంటే, ఒక సహోదరుడు పడిపోతున్నప్పుడు మనకే ఉందలే, మన ఆత్మీయంగా బలంగా ఉన్నాం, మనం పాపం చేయలేదు, దేవుని ఎదుట నీతిగానే జీవిస్తున్నామనే భ్రమలో ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తి పాపంలో పడిపోతున్నప్పుడు నీవు శోధింపబడకుండానట్లు అని చెప్పటానికి గల కారణం ఏమిటంటే, ఎదుటి వ్యక్తి పాపంలో పడిపోయినప్పుడు రేపు నువ్వు సమాధానం చెప్పాలని నీకు తెలుసా? సాధారణంగా మనకు తెలిసినంత వరకు మనం పాపం చేస్తేనే మనం సమాధానం చెప్పాలి. మన దేహంతో జరిగించిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి కదా. ఎదటి వ్యక్తి పాపంలో మనం పాలిభాగస్తులం అవటం ఏమిటనంటే, ఒక వ్యక్తి పడిపోతున్నప్పుడు నువ్వు చేయగలిగిన పని చేయాలి. ఇదే క్రైస్తవ ధర్మం. మనం ఆదికాండం 4వ అధ్యాయంలోనే తండ్రి అయినటువంటి దేవుడు కయ్యను అడిగినప్పుడు, నీ సోదరుడు ఎక్కడని అడిగినప్పుడు, ఎవరు నా సోదరుడు? ఈరోజు కూడా మనల్ని దేవుడు అడుగుతారు, నీ సోదరుడు ఎక్కడా? ఎందుకనంటే ఆత్మీయ జీవితంలో క్రైస్తవులుగా మనకు కొన్ని బాధ్యతలు కలిగిన సహవాసం, ఏదో మన వరకు మేలు పొందుకున్నాం, మనం సంతోషంగా ఉన్నాం అనేటటువంటి సహవాసం కాదు. క్రీస్తు ప్రభు సహవాసాన్ని పిలిచింది ఎందుకయ్యా అంటే, తన యొక్క గుణాతిశయములను ప్రచురించాలి, తన యొక్క వెలుగును, తన యొక్క రుచిని ప్రచురించాలి. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆ మార్పుకు లోబడి జీవిస్తున్నావా? ఆ సంతోషం నీలో కలిగి ఉన్నావా? ఒక సహోదరుడు పాపంలో పడిపోయినప్పుడు ఆ వ్యక్తిని మనం అగ్నిలో నుంచి లాగినట్టుగా రక్షించాలని యూదా పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక వ్యక్తి అగ్నిలో పడిపోయినప్పుడు మనకెందుకులే అనేటువంటి వారం కాదు, ఆ వ్యక్తి కొరకు ప్రార్థించాలి, ప్రోత్సహించాలి, ధైర్యపరచాలి. మరలా తన యథాస్థితికి రావటానికి మనం చేయగలిగిన ప్రయత్నం అంతా కూడా చేయాలి. అలా చేయాలి అని అంటే సంఘము మన కుటుంబం అని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి మన కుటుంబంలోనే మన తోబుట్టు ఏదైనా కష్టంలో ఉన్నాడు అని అంటే మనం చేయగలిగిన సహాయం చేస్తాం కదా. ఒకవేళ ఏదైనా తప్పుడు నిర్ణయాల్లోకి వెళ్ళేటప్పుడు వారిస్తాం కదా. ఒకవేళ తప్పుడు స్థితిలో ఉన్నప్పుడు మరలా స్థిరపరచడానికి ప్రయత్నిస్తాం కదా. అలాగే సంఘము కూడా కుటుంబం అని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. వారు ఆనందంగా లేకపోయినట్లయితే మన బాధ్యతగా మనం చేయాలి. సమస్యల్లో ఉన్నవారిని ధైర్యపరచాలి, అనారోగ్యంతో ఉన్నవారికి ధైర్యం చెప్పి ప్రార్థించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఇవన్నీ కూడా జరగాలి అంటే మొదటిగా సహవాసంలో, సంఘంలో ఆనందము, సంతోషం అనేది కలగాలి. నువ్వు ఎప్పుడైతే సంఘానికి వెళుతున్నావో ప్రభు వారి యొక్క ఆజ్ఞ గుర్తుపెట్టుకో. క్రీస్తు ప్రభునందు ఆనందించటం అంటే ఏమిటి? నేను సంఘానికి ఆనందించటానికి వెళుతున్నాను. ఆనందించటానికి లేని కారణాలు అక్కడ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని సరిచేయటానికి నేను ఏ ప్రయత్నం చేస్తున్నాను? కొంతమంది సంఘంలో దైవజనులను బట్టి విచారించే వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, పెద్దలను బట్టి లేకపోతే ఇతరులను బట్టి, ఇక ఇతర కారణాలను బట్టి అసౌకర్యానికి లోనవుతున్నావా? అయితే ఆ సౌకర్యానికి లోను కావటానికి ఈరోజు లోకంలో ఎంపిక ఏమిటాయంటే, చాలా మంది సంఘాల ఎంపికలో రకరకాలైనటువంటి
ఆధునికమైన అలంకరణలు, విద్యుత్ దీపాలు, వాయిద్యాలు, లేకపోతే మరొకటి ఎంచుక చేసుకుంటున్నారు. కానీ నువ్వు ఉన్న స్థితిలోనే మరి గతంలో మనం చూసినప్పుడు అపోస్తుడైన పౌలు పరిచర్య చేసినప్పుడు ఆనాటి సంఘాలను మనం చూసినట్లయితే ఆనాటి కట్టడాలు బహుశా ఈనాటి కట్టడాల్లా ఖచ్చితంగా లేవు. కారణం ఏమిటంటే ఆ రోజుల్లో కట్టడాలు ఇంటింటా ఆరాధించుకునేవారు, చెట్టుకి పుట్టకి కూర్చుని ఆరాధించుకునేవారు. అయినా క్రీస్తు ప్రభులో ఆనందాన్ని వారు పొందుకున్నారు. వారు స్థిరాస్తులను నమ్మి వారందరూ ఏక సమూహంగా ఏక భావంతో ఉన్నారు. ఈరోజు ఇంత ఆధునికమైనటువంటి సంఘాలుగా కట్టబడుతున్నప్పటికీ కూడా ఎన్నో రకాలైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ కూడా మనిషిలో తారతమ్యాలు ఉంటున్నాయి. ధనికులు, పేదవారు, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి సంఘాల్లో వ్యత్యాసాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, అలా ఉన్నట్టయితే దాన్ని సరిచేయటానికి నువ్వేం చేస్తున్నావు? సంఘము నేను ఆనందించే ప్రదేశము, పరలోక ఆనందం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభు కొరకు నేను ఆనందించాలనే ఉద్దేశంతో నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే వ్యతిరేక పరిస్థితుల కొరకు ప్రార్థించాలి, ప్రయాసపడాలి, నువ్వు సంతోషపడాలి, నీ ఎదుటి వ్యక్తిని కూడా సంతోషపరిచే రీతిగా ఉండాలి. ఇది మన బాధ్యత. కనుక ప్రియులారా, మరి క్రీస్తు ప్రభునందు సంతోషించుటనగా సహవాసంలో సంతోషం అనే విషయాన్ని తెలుసుకున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి మిగిలిన అంశాన్ని రేపటి దినాన్ని ధ్యానించుకుందాం. ప్రియులారా, దయచేసి విన్నటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. దయచేసి వాక్యాన్ని కనీసం 20 మందికి పైగా పంపించి దేవుని పనిలో భాగస్థులవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. కృప కలిగిన దేవ, విత్తబడిన వాక్యాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. అవునాయన, క్రీస్తు ప్రభునందు సంతోషించుట అనే విషయాన్ని పౌలు గారు రాయిగా ఆ విషయాలను నాయన మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడుతున్నారు. అవునాయన, మా సంఘాలు ఏక కుటుంబ భావన ఆనందించే ప్రదేశాలుగా ఉండటానికి కృపనిచ్చారు. అందుకు నాయన మా పాత్ర మేము ప్రవర్తించడానికి కృప దయచేయండి. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టిన తోట వల్ల ఫలింపచేయండి. విన్న వాక్యాన్ని బట్టి నాయన బిడ్డలను దీవించి విన్న వాక్యాన్ని మరలా సువార్తలో భాగంగా అనేకులతో పంచుతుంటుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపి ఇదిగో నాయన వర్తమాన కార్యక్రమాల ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.